నీట్ నిరసనల సమయంలో విద్యార్థులపై పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితులకు న్యాయం జరగాలంటే స్వతంత్ర పారదర్శక విచారణ జరగాలని సుప్రీం స్పష్టం చేసింది. శాంతియుత నిరసనలు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని సీజేఐ సూర్యకాంత్ ధర్మాసనం గుర్తు చేసింది. దేశవ్యాప్త నిరసనల సమయంలో శాంతి భద్రతల నిర్వహణకు ఒకే విధమైన ప్రోటోకాల్ అవసరమని సుప్రీం అభిప్రాయపడింది. ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ మంగళ మిలన్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విపక్షాల నిరసనల మధ్య లోక్సభలో ప్రవేశపెట్టిన పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లు 2026 ఆమోదానికి ఎన్డీఏ కూటమి వ్యూహం ఖరారు చేసింది. సభలో పేపర్ లీక్ వ్యతిరేక బిల్లును ఆమోదింపచేసుకోవడమే లక్ష్యంగా కూటమి వ్యూహ రచన చేసింది. పేపర్ లీక్లు, మాల్ ప్రాక్టీస్లను అరికట్టేందుకు 10 ఏళ్ల జైలు శిక్ష, 10 కోట్ల జరిమానాతో పాటు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు కొత్త బిల్లులో ప్రతిపాదన చేయనున్నారు. ఇక మరోవైపు విద్యార్థుల నిరసనపై పోలీసుల చర్యను ప్రశ్నిస్తూ సభను అడ్డుకుంటున్న విపక్షాలకు తగిన రీతిలో సమాధానమివ్వాలని ఎన్డీఏ కూటమి నిర్ణయించింది. పలు కీలక బిల్లుల ఆమోదానికి కూడా వ్యూహం సిద్దం చేసింది. ప్రభుత్వ నిర్ణయాలకు అండగా ఉంటూ సభా కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనాలని కూటమి ఎంపీలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారు. నీట్ నిరసనలు అలాగే బిల్లులు ఆమోదింపు చేసుకోవడానికి ఎన్డీఏ వ్యూహానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ. లక్ష్మీదుర్గ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ మంగళ మిలన్ సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగింది. ఇందులో అత్యంత కీలకమైనటువంటి అంశాలపైన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వ వ్యూహాన్ని ఖరారు చేయడంతో పాటు విపక్షాల దాడిని తిప్పికొట్టేలా ఎంపీలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారు. అయితే పేపర్ లీక్ సంబంధించి ఏదైతే యాంటీ పేపర్ లీక్ బిల్ కి సంబంధించినటువంటి అంశం పైన కొంత సుదీర్ఘంగా చర్చించారు. దేశంలో వరుసగా జరుగుతున్నటువంటి క్వశ్చన్ పేపర్ లీకేజ్లు, పోటీ పరీక్షల మాల్ ప్రాక్టీస్ ను అరికట్టడానికి సభలో ఈ బిల్లును ఆమోదింపజేసుకోవటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉంది. సో ఈ బిల్లు ప్రకారంగా చూస్తే లీకేజీలకు పాల్పడే వారికి 10 ఏళ్ల జైలు శిక్ష, 10 కోట్ల భారీ జరిమానా కూడా ప్రతిపాదించారు. అయితే ఈ బిల్లును పార్లమెంట్ లో ఆమోదింపజేయడానికి ప్రతిపక్షాలు అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముందు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. మొదట ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయాలి, ఆ తర్వాతనే చర్చ అంటూ డిమాండ్ చేసినటువంటి ప్రతిపక్షాలు ఇప్పుడు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి విద్యార్థులకు అంటూ కొత్త నినాదాన్ని ఎత్తుకున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ బిల్లును పాస్ చేసుకోవడానికి ఏ విధంగా అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి అనే అంశాల పైన ప్రధాని మోదీ దిశానిర్దేశం అయితే చేశారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మంగళ మిలన్లో మాట్లాడారు. వివిధ దేశాలతో భారత్ కుదుర్చుకున్నటువంటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల విజయాన్ని, దేశ ఆర్థిక వ్యవస్థపై వాటి సానుకూల ప్రభావాన్ని కూడా ఎంపీలకు వివరించారు. మరో మంత్రి పశుసంవర్ధక మంత్రి లలన్ సింగ్ కూడా ఈ సమావేశంలో మాట్లాడుతూ మత్స్యరంగ అభివృద్ధికి ప్రభుత్వం, అదేవిధంగా సంక్షేమ పథకాలు, భవిష్యత్ ప్రణాళికలు వాటన్నిటిని కూడా సభ ముందుంచారు. కిరణ్ రిజిజు, ఏదైతే పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు కూడా సభా కార్యకలాపాలు, బిల్లుల ఆమోదంపై ఎంపీల సమన్వయం గురించి మాట్లాడారు. ఇక ఈ యొక్క 20వ తేదీన విద్యార్థుల నిరసనలకు సంబంధించి పోలీసుల చర్యను సాగా చూపిస్తూ సభను అడ్డుకుంటున్నటువంటి విపక్షాలకు తగిన రీతిలో సభా వేదికగా బలమైనటువంటి ఆధారాలతో సమాధానం ఇవ్వాలని ఎన్డీఏ తీర్మానించింది. సభా కార్యకలాపాల్లో ఎంపీలందరూ కూడా చురుగ్గా పాల్గొని ప్రభుత్వ నిర్ణయాలకు పూర్తి మద్దతుగా నిలవాలని ప్రధాని ఆదేశించారు. సో పేపర్ లీకేజీల అంశం దేశవ్యాప్తంగా కోట్ల మంది విద్యార్థులు, నిరుద్యోగులతో ముడిపడినటువంటి సున్నితమైన అంశం కాబట్టి ప్రతిపక్షాలు దీన్ని ప్రభుత్వం పైన రాజకీయ ఆయుధంగా వాడుకుంటున్న వేళ ఈ యొక్క కొత్త బిల్లుకు సంబంధించిన అంశాన్ని ముందుకు తీసుకురావాలి అన్న అంశాన్ని అయితే ఈ రోజు ఈ సమావేశంలో చర్చించారు. మొత్తానికి మంగళ మిలన్ ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్ లో విపక్షాల వ్యూహాలను తిప్పికొట్టడమే కాకుండా పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లు, అదేవిధంగా ప్రజాకర్షణ కఠిన చట్టాలను ఆమోదింపజేసుకోవటం వీటి ద్వారా ఈ నిరుద్యోగ యువతలో మళ్ళీ విశ్వాసాన్ని నింపేందుకు ఈ సమావేశంలో ఒక స్కెచ్ లైన్, అంటే ఒక రోడ్ మ్యాప్ లాంటిది కూడా రచించారనే చెప్పొచ్చు.
థ్యాంక్ యూ కృష్ణ.